ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ సంస్కృతి, సాంప్రదాయం, సేవ, స్నేహ బంధాలను ప్రతీకగా నిలుస్తున్న సంస్థ టీటీఏ. టీటీఏ తెలుగు అసోసియేషన్ ప్రతి 2 ఏళ్లకోసారి అత్యంత వైభవంగా నిర్వహించే టీటీఏ 2026 మెగా కన్వెన్షన్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వేలాది మంది తెలుగు కుటుంబాలను ఒకే చోటుకు తీసుకురానున్న ఈ మహాసభ విజయవంతం కావడానికి ఎంతో మంది నాయకులు, వాలంటీర్లు అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరి ఈ భారీ కన్వెన్షన్‌కు కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ ప్రవీణ్ చింత గారు ఈరోజు మనతో ఉన్నారు. వారి నాయకత్వం, కన్వెన్షన్ విశేషాలు, ప్రత్యేక ఆకర్షణలు, తెలుగు కమ్యూనిటీ కోసం రూపొందించిన కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ప్రవీణ్ చింత గారు ప్రస్తుతం టీటీఏ 2026 మెగా కన్వెన్షన్ కన్వీనర్‌గా కాకుండా అలాగే టీటీఏ నేషనల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రవీణ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే సార్. సో, ముందుగా చాలా క్వెషన్స్ ఉన్నాయి సార్. మేము అడగవలసినయి కన్వెన్షన్ గురించి. ముందుగా మొదలుపెట్టుకుంటే, ముందుగా టీటీఏ కన్వెన్షన్ 2026 కన్వీనర్‌గా ఎంపికైనందుకు అభినందనలు మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో అందరి ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యూ అండ్ ఫర్ హ్యావింగ్ మీ. చాలా రోజుల నుంచి మనం ట్రై చేస్తున్నాము, బట్ ఫైనల్ గా ఛాన్స్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాస్ డెస్పరేట్లీ వెయిటింగ్ టు టాక్ టు యూ గైస్. థ్యాంక్ యూ. వెరీ నైస్. సార్, మరి కన్వీనర్‌గా ఎంపికైనందుకు ఈ బాధ్యత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకెలా అనిపిస్తుంది? ఇట్స్ వెరీ హ్యాపీ దట్ అంటే మనము ఒక టీటీఏ అనేది ఒక చాలా పెద్ద ఆర్గనైజేషన్, తెలంగాణకు ఉన్న చాలా పెద్ద ఆర్గనైజేషన్ విచ్ ఇస్ ఫౌండెడ్ బై అవర్ పైల మల్లారెడ్డి గారు అండ్ 2014. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 2015 11 సంవత్సరాలు అయిపోయింది. సో 4 కన్వెన్షన్లు చేశాము. సో ఇది 4వ కన్వెన్షన్ చేస్తున్నాము. సో దానికి ఒక కన్వీనర్ గా నన్ను ఎంపిక చేసినందుకు మా అడ్వైజరీ కౌన్సిల్ టీమ్ కి, మా ఫౌండర్ గారికి, మా ప్రెసిడెంట్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ ఇది చాలా కష్టమైన పని అని తెలుసు. ఇది ఆల్మోస్ట్ అంటే మీకు యాజ్ లైక్ ఒక 1000 పెళ్లిళ్ళు చేసినట్టు ఇది ఒక ఈవెంట్ చేయడం అనేది 15,000 నుంచి 20,000 మంది 3 రోజులు మల్టిపుల్ కల్చరల్ ఈవెంట్స్, చాలా ఎన్నో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్నో ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ఈవెంట్స్, ఎన్నో చాలా యూత్ ఈవెంట్స్, స్టార్ట్అప్ ఈవెంట్స్ చాలా ఉంటాయి. వీటన్నిటిని కోఆర్డినేట్ చేసి ఇవన్నీ చేయాలంటే నా ఒక్కని వల్ల అయ్యేది కాదు. We have a back of almost 500 to 600 volunteers, our chairs and co-chairs, different committee chairs, చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో దానికి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు అండ్ నా టీం అందరికి అవకాశం ఇచ్చినందుకు మా అడ్వైజరీ కౌన్సిల్ టీం కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఫ్యాంటాస్టిక్. సార్, మరి మీ వ్యక్తిగత జీవితం ప్రయాణం ఒక వైపు అయితే, మరి టీటీఏతో మీ అనుబంధం ఎలా ప్రారంభమైందో చెప్పొచ్చా మొదలుగా? మొదలుగా అంటే ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు కన్వెన్షన్ అటెండ్ అయ్యాను 2016లో, 17లో ఇన్ డాలస్ లో. అక్కడ ఫస్ట్ నేను టీటీఏతో నాకు అనుబంధం మొదలైంది. డాలస్ లో ఫస్ట్ చేసినప్పుడు ఇంకా తెలంగాణ మీద ఉన్న మమకారము, ఆ కల్చర్ మీద ఉన్న అసోసియేషన్ అండ్ ఏదన్నా మనము ఇంత దూరం వచ్చి ఇక్కడికి వచ్చినందుకు ఏదైనా ఉపయోగపడాలి, మన సంస్కృతికి తోడ్పడాలి, మనం ఇక్కడ మన తెలుగు ప్రజలకి ఏమైనా చేయాలి అనే ఆలోచనతో దీంట్లో రావడం జరిగింది. దానికి తగ్గట్టుగానే నాకు ఈ అవకాశం రావడం కూడా జరిగింది. ఫ్యాంటాస్టిక్ సార్. సార్, మరి కన్వెన్షన్ గురించి మాట్లాడుకుంటే టీటీఏ కన్వెన్షన్ 2026 ప్రత్యేకత ఏంటి? మరి ఈసారి కొత్తగా ఏమన్నా చూడబోతున్నామా? చాలా చూడబోతున్నాము. అన్ని చెప్తే మరీ సర్ప్రైజ్ ఉంటదేమో, బట్ పాత కన్వెన్షన్స్ తో పోలిస్తే చాలా వరకు కొత్తదనాన్ని తీసుకొస్తున్నాం. యాజ్ యూ నో, లైక్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడము, ఇవన్నీ కొత్త ట్రెండ్ చేంజ్ అవ్వడము, ప్లస్ దట్టు ఫస్ట్ టైం షార్లెట్ లో ఒక తెలుగు కన్వెన్షన్ అనేది, ఒక ఇండియన్ కన్వెన్షన్ అనేది ఒక నార్త్ కెరళైనా, సౌత్ కెరళైనా 2 స్టేట్స్ లో ఫస్ట్ టైం చేయడము, చాలా చాలా న్యూ థింగ్స్ యాడ్ చేస్తున్నాము. మెయిన్ యూత్ ఫోకస్డ్ గా ఎక్కువగా ఉండాలని, ప్లస్ ఇప్పుడున్న సిచ్యువేషన్ మార్కెట్ అంత మంచిగా లేదు, ప్లస్ ఇమిగ్రేషన్ ఇష్యూస్, లాట్ ఆఫ్ దోస్ వాళ్ళకందరికీ ఒక సపోర్టివ్ గా ఉండడానికి, వాళ్ళకు ఎడ్యుకేట్ చేయడానికి, యూత్ కి ఏదైనా స్టార్ట్అప్, ఎనీబడి హూ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టార్ట్అప్ ఫౌండేషన్స్, వీటి మీద ఏదైనా చేయాలని ఉన్న వాళ్ళకు తోడ్పడడానికి డిఫరెంట్ లైక్ ప్లానింగ్ లో ఉన్నాము.
అలాగే మనకు సీఎంఈ కూడా నాగేశ్వర రెడ్డి గారు ఏజీ ఫౌండర్ అండ్ గురువారెడ్డి గారు వస్తున్నారు. వాళ్ళకు కూడా మన ఎడ్యుకేషనల్ అండ్ ఇప్పుడు కోవిడ్ చాలా థింగ్స్ వస్తున్నాయి. బెటర్ ఎడ్యుకేషన్ గా మెడికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఉన్న డాక్టర్స్ కి కూడా మనకు లేటెస్ట్ గా ఏం జరుగుతుంది ఇప్పుడు, అవేర్నెస్, హెల్త్ అవేర్నెస్ ఏంటి, హెల్త్ కాషియస్ ఏమి ఉండాలి, ఇట్లాంటి రిలేటెడ్. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్ లో పెళ్లిళ్ళు అవడం కూడా కష్టం. మ్యాట్రిమోనియల్ గా కూడా ఏమైనా సపోర్ట్ చేయాలి అందరికి, ఇక్కడ ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయాలి. అలా ప్లస్ యూత్ ఫారం ఒకటి, యూత్ ఎంకరేజ్మెంట్ కోసం, ప్లస్ షార్క్ ట్యాంక్ స్టార్ట్అప్ కోసము వాళ్ళ కోసం షార్క్ ట్యాంక్ లాగా ఒకటి రన్ చేయడము. అలాగే చాలా కల్చరల్ మన తెలంగాణ కల్చర్ ని చూపెట్టడము. అది అన్ని కన్వెన్షన్స్ లో చేస్తాము. ఇంకా దీన్ని కొంచెం ఇంకా అగ్రెసివ్ గా తెలంగాణ గురించి ఇంకా గొప్పగా చెప్పాలి. మన ఏంటి తెలంగాణ కల్చర్ ఏంటి, అసలు ఎలా ఉన్నాం మనం ఏంటి, అలాగే తెలుగు కల్చర్ ఏంటి, ఇండియన్ కల్చర్ ఏంటి, ఇట్ స్టార్ట్ చేసి తెలంగాణ వి వాంటెడ్ టు మేక్ షూర్ ఆల్ ఇండియన్ కమ్యూనిటీని అందరినీ మనం దగ్గరికి తీసుకొచ్చి చూపెట్టాలి మన గురించి అనేది మన మేజర్ ఇంటెన్షన్. ఫెంటాస్టిక్. సో మరి కన్వీనియర్ గా మీ ప్రధాన లక్ష్యం ఏంటండి? మెయిన్ గా మనకు ఏంటంటే యాజ్ అ కన్వీనర్ గా అంటే యాజ్ అ టీటీఏ మన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రధాన లక్ష్యము అండ్ యాజ్ అ కన్వీనర్ గా నేను ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలనేది మెయిన్ లక్ష్యం. అంటే మనము సహాయం చేయాలి, మన తెలంగాణ ప్రజలకు ఏమన్నా చేయాలి, ఇక్కడి నుంచి మనం ఏమైనా చేయాలి. అందుకే మనం ఈ డిసెంబర్ లో సేవా డేస్ అని చేశాము. ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ కవర్ చేశాము. ఆర్టిఫిషియల్ లిమ్స్ ప్రొవైడ్ చేయడం కానీ, హెల్త్ టెస్ట్స్ కానీ, ఫ్రీ టెస్ట్స్ కానీ, ఫ్రీ డయాగ్నోస్టిక్స్ చేయించడం కానీ, ఫ్రీ మెడికేషన్ ఇవ్వడం కానీ, స్కూల్స్ ఏమైనా డెవలప్ చేయడం కానీ. మెయిన్ అంటే చాలా ఇంపార్టెంట్ మనకి ప్రజలకు ఎవరికైనా ఇంపార్టెంట్ ఏంటంటే ఆరోగ్యము, ఆహారము అండ్ చదువు. ఈ మూడింటి మీద ఏదైనా మనకు తోచినంత సాయం చేయాలి. ఇక్కడి నుంచి మనకు మన 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 ప్రదేశాన్ని మన పుట్టిన ప్లేస్ ని వదిలేసి ఇక్కడికి వచ్చాము, ఏదో మనము మన చేతనైనంత వరకు చేయాలనేది మేజర్ ప్రధాన లక్ష్యం మాకు. అలాగే అమెరికాలో కూడా మనకు ఇక్కడ మనకు లైఫ్ ఇచ్చిన అమెరికాలో కూడా మనం ఏదైనా చేయాలి, ఏదైనా సాయం చేయాలి ఇక్కడ కూడా మనకు తోచినంత అనేది. అక్కడ రెండు కంట్రీస్ కి మనం సాయం చేసుకోవాలనేది మేజర్ ఇంటెన్షన్. అలాగే రెండో ఇంటెన్షన్ ఏంటంటే మన కల్చర్ ని కాపాడుకోవాలి. ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి వాళ్ళకి అమెరికన్ కల్చర్, దే ఆర్ అమెరికన్స్, దే హ్యావ్ అమెరికన్ కల్చర్. మన కల్చర్ కూడా వాళ్ళకి అలాగే ఉండేలా, వాళ్ళకి అర్థమయ్యేలా మనం ఏంటి తెలుగు సాంప్రదాయాలు ఏముంటాయి ఏంటనేది చెప్పాలనేది ఈ రెండు ప్రధాన లక్ష్యం. దాంతోపాటు ఎవరైనా కష్టాల్లో ఉంటే, ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడము, వాళ్ళకి ఏదైనా డైరెక్షన్స్ చూపెట్టడం, అలాంటిది చేయడం. ఈ మూడు ప్రధాన లక్ష్యాలు మనం టీటీఏ స్థాపించిన దానికి తగ్గట్టు నేను యాజ్ ఎ కన్వీనర్ గా నా చేతనైనంత వరకు ఆ 3 లక్ష్యాలని రీచ్ కావడానికి ట్రై చేయండి. సూపర్. మరి ఈ కన్వెన్షన్ సంబంధించిన థీమ్ ఏంటి, అలాగే దాని వెనుకున్న ఆలోచన ఏమిటి? సో మనకు మేజర్ గా ఈ టీటీఏ కన్వెన్షన్ అనేది టీటీఏ రన్ అయ్యేది అనేది మా ప్రెసిడెంట్ గారు, మా ఫౌండర్ గారు పైల మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న అడ్వైజరీ కౌన్సిల్ థీమ్ ఉంటుందండి. ఆ అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ రెడ్డి గారు అండ్ కో చైర్ మోహన్ పట్లోల గారు అండ్ మెంబర్స్ భరత్ గారు అండ్ వంశీ గారు, వీళ్ళ నలుగురు ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ గారు నవీన్ మల్పెద్ది గారి డైరెక్షన్ లో మాకు ఈసీ టీమ్ అని ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ కమిటీ టీమ్ అని, అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బీఓడి టీమ్ అని, అండ్ ఆర్వీపీస్ అని రీజనల్ వైస్ ప్రెసిడెంట్స్ అని, వీళ్ళందరూ కలిసి మనకు ఈ టీటీఏని రన్ చేస్తారండి. మనకు ఆల్ డైరెక్షన్స్ లో రన్ అవుతుంది. దానికి ఈ టీటీఏ కన్వెన్షన్ కి ఒక కమిటీని తయారు చేస్తారు. ఈ బోర్డు, ఈ ఈసీ, ఈ అడ్వైజరీ కౌన్సిల్ కలిసి ఒక కమిటీని ఎన్నుకుంటారు. ఒక కన్వీనర్ గా నన్ను, ఒక కోఆర్డినేటర్స్ గా నరేన్ అని, శేఖర్ అని, ఇద్దరు కోఆర్డినేటర్స్ తో పాటు ఒక 70-80 కమిటీస్ ని క్రియేట్ చేస్తారు. ఆ 70 to 80 కమిటీస్ కి ఒక చైర్స్, కో చైర్స్, వాలంటీర్స్ ఉంటారు. వీళ్ళంతా ఒక 500-600 మంది ఒక 2 నెలలు ఆహర్నిశలు కష్టపడి చేస్తేనే ఈ కన్వెన్షన్ అనేది అవుతుందండి. అది నా ఒక్కరి వల్లనో, లేదా మా ప్రెసిడెంట్ గారి వల్లనో, లేదా మా కోఆర్డినేటర్ వల్లనో కాదు. అందరి సహకారం, మా ఈసీ టీము, మా బీఓడి టీము, ప్రతి ఒక్క వాలంటీర్ కష్టపడితేనే ఇది అవుతుంది. వెరీ నైస్. మరి ఈ కన్వెన్షన్ ప్లానింగ్ ఎప్పుడు ప్రారంభించారు? ఇప్పటి వరకు జరిగిన ముఖ్యమైన ఏర్పాట్లు ఏమిటి? మనము యాక్చువల్ గా అనుకున్నది ఒక 1.5, అంటే ఎవ్రీ టైం 2 years కి మనకు బోర్డు కానీ, ఈసీ కానీ, ప్రెసిడెంట్ కానీ మారుతారండి. మనకు 2 ఏళ్ళ పీరియడ్ ఉంటుంది, 2 years పీరియడ్ అన్నట్టు. సో ఎప్పుడైతే కొత్త కమిటీ 2024లో ఎన్నుకున్నారో అప్పుడే మనకు
కన్వెన్షన్ అనేది చేయాలి అనేది ఎప్పుడైనా లోకల్ ప్లేస్ లోనే చేయాలనేది ఉంటుంది. సో మనకి లోకల్ షార్లెట్ లో కన్వెన్షన్ సెంటర్ మనకి అలొకేట్ అయింది ఒక 1 ఇయర్ బ్యాక్ అలొకేట్ అయింది. అప్పటి నుంచి మనం ప్లాన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మనకు ఫండింగ్ ఎలా ఉంటుంది, ఎంత ఫండ్ అవసరం ఉంటుంది, ఏమేం యాక్టివిటీస్ చేయాలి, బెటర్గా ఏం చేయాలి, మనకు ఎడ్యుకేషనల్గా అంటే ఉపయోగపడేది ఏంటి, ఊరికే అలాగా వచ్చి కలిసి టైం పాస్ చేసేదానికన్నా ఎలా ఉపయోగపడాలి మనము, ఆ వచ్చిన అందరికీ ఎలా సహకారం అందించగలుగుతాము, కనెక్షన్స్ ఎలా బిల్డ్ చేయగలుగుతాము, ఇలాంటి అన్ని మనము ఒక 1 ఇయర్ నుంచి మనం ప్లానింగ్ లో చేస్తూ దానికి తగ్గట్టు మనము ఒక యూత్ ప్రోగ్రామ్ అనేది ఒకటి క్రియేట్ చేశాము. స్టార్టప్ క్యూబ్ ఒకటి క్రియేట్ చేశాము. ఇంకా వేరే కొన్ని ఎడ్యుకేషనల్ థింగ్స్ ఇప్పుడు సిఎంఈ రిలేటెడ్, ఇమిగ్రేషన్ రిలేటెడ్, ఇప్పుడు ఏదైతే ఇంపార్టెంట్ ఈ టైంలో ఎడ్యుకేషన్ ఏం ఇంపార్టెంట్ అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమి ఉంటున్నాయి, లేటెస్ట్ ఏం నడుస్తుంది, హెల్త్ రిలేటెడ్ ఏం చేయాలి, ఇమిగ్రేషన్గా ఏం కాషియస్గా ఉండాలి, ఎట్లా అమెరికన్ లాస్ ఎట్లా ఫాలో కావాలి, ఇలాంటివన్నీ మనం ప్రిపేర్ అయ్యి ఇప్పుడు మనము ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచి చేసుకొని లాస్ట్ 2 months నుంచి ఆ కమిటీస్ ని మనం ఆ డైరెక్షన్స్ లో పెట్టామన్నట్టు మనం. ఓకే. మరి ఈ వేలాది మంది పాల్గొనే ఈ స్థాయి ఈవెంట్ నిర్వహించడంలో అతిపెద్ద సవాలేంటి సార్? మెయిన్ గా ఫండింగ్ అండి మనకు. ఇప్పుడు అంటే యాక్చువల్ గా జనరల్ గా ఎవ్రీ టైం ఒక కన్వెన్షన్ చేయాలంటే ఫండింగ్ ఈజ్ ద మేజర్ థింగ్ అన్నట్టు. బట్ అవును. ఈసారి మనకి ఏమైందంటే ఒక 2, 3 ఇష్యూస్ వచ్చాయి. అంటే ఒకటి ఫండింగ్, ఒకటి మార్కెట్ బాలేదు, ఫండింగ్ ఒకటి, రెండోది ఈ వార్ వల్ల మనకు ఈ వీసా ప్రాబ్లమ్స్ కానీ, అక్కడి నుంచి మనం ఎవరినైనా ఒక పొలిటీషియన్స్ రావాలన్నా, ఒక సెలబ్రిటీస్ రావాలన్నా, ఒక ఆర్టిస్ట్ రావాలన్నా, ఒక పర్ఫార్మర్స్ రావాలన్నా, ఆ హ్మ్. వీసాస్ మనకు డిఫరెంట్ వీసాస్ ఉంటాయి. ఆ వీసాస్ స్లాట్స్ దొరకకపోవడం చాలా పెద్ద ఇష్యూ అయింది. అలాగే మనకు ఫండింగ్ ఒకటి ఇష్యూ అయింది. మూడోది ఇక్కడున్న మార్కెట్ సిట్యుయేషన్ వల్ల మనకు కొంచెం ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడున్న ఫ్యామిలీస్ కొంచెం స్ట్రగ్లింగ్‌లో ఉండడము, కొంచెం అవన్నీ మనకు ప్రాబ్లమాటిక్‌గా అయ్యాయి. బట్ వి ఓవర్‌కమ్ ఆల్ దోస్ అండ్ వి ఆర్ వెయిటింగ్ టు మేక్ ద ఈవెంట్ వెరీ సక్సెస్‌ఫుల్ ద బెస్ట్ పాసిబుల్ ఇన్ నెక్స్ట్ 2 వీక్స్. ఫెంటాస్టిక్. మరి ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకుంటే ఈసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రధాన ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? చాలా అంటే ఉన్నాయండి. అంటే ఇప్పుడు మనకు మెయిన్‌గా అంటే కీరవాణి గారి బిగ్గెస్ట్ ట్రూప్ వస్తుంది మనకు. కాన్సర్ట్ మనకు సండే రోజు అదే మెయిన్ హైలైట్. అది కీరవాణి. ఫెంటాస్టిక్. కీరవాణి గారు ఆస్కార్ కన్నా ముందు మన దగ్గర ఇక్కడ పెర్ఫార్మ్ చేశారు. ఆల్మోస్ట్ 7 ఇయర్స్, 8 ఇయర్స్ అయింది. మన హుహు. రిక్వెస్ట్‌ని మన్నించి తను బిజీ స్కెడ్యూల్‌ని కూడా కాదని మన కోసం తను పెర్ఫార్మ్ చేయడానికి జ జులై 19th రోజు సండే రోజు మనకు పెర్ఫార్మ్ చేయడానికి చాలా పెద్ద ట్రూప్‌తోనొస్తున్నారు. దట్ విల్ బి ద బిగ్గెస్ట్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. అలాగే మనకు తెలంగాణ ఫోక్ చూపెట్టడానికి ఫోక్ సింగర్స్ చాలా మంది, ఫోక్ పర్ఫార్మర్స్, మన ఫోక్ డాన్సెస్, ఫోక్ సింగింగ్ అవన్నీ పర్ఫార్మ్ చేయడానికి మనకు అదంతా ఫ్రైడే ఉంటుంది. సాటర్డే హుహు. మనకు థియరీ బ్యాండ్ ఉంటుంది. ఫ్రైడే యూత్‌ని అట్రాక్ట్ చేయడానికి ఆరెంజ్ స్ట్రీట్ బ్యాండ్ ఉంది. అలాగే మనకు చాలా కల్చర్‌ని చూపెట్టడానికి, తెలంగాణ కల్చర్ చూపెట్టడానికి చాలా మంది బతుకమ్మ రిలేటెడ్ గానీ, మన బోనాలు రిలేటెడ్ గానీ చాలా అవన్నీ పెర్ఫార్మ్ చేస్తున్నారు. అండ్ ఆన్ టాప్ మనకు వెరీ ఎడ్యుకేషనల్ 2 థింగ్స్ ఉంటున్నాయి. ఒకటి ఇమిగ్రేషన్ రిలేటెడ్ అండ్ రెండోది మన హెల్త్ రిలేటెడ్ విచ్ ఈస్ హెల్త్ సీఎంఈస్ చీఫ్ గెస్ట్ ఈస్ మన ఏఐజీ ఫౌండర్ గ్రేట్ నాగేశ్వర రెడ్డి గారు అండ్ గురువారెడ్డి గారు వస్తున్నారు. అలాగే మనకు యూత్ అట్రాక్షన్స్ కూడా మనకు చాలా ఉన్నాయి. అంటే నాస్కార్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో మనం యూత్ ఈవెంట్ చేస్తున్నాము. అండ్ దెన్ వాళ్ళ కోసం ఒక స్టార్టప్ క్యూబ్ ఒకటి చేస్తున్నాము. అలా చాలా ఈవెంట్స్ అండ్ లాట్ ఆఫ్ పొలిటీషియన్స్ వస్తున్నారు. లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ వస్తున్నారు. మెనీ సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్స్ ఆర్ కమింగ్ టు ద ఈవెంట్. యాహ్! సో, ఆహ్, మరి మహిళలు, పిల్లలు, కుటుంబాలు కోసం ప్రత్యేక ఆకర్షణలు ఏంటి సార్? మనకు మెయిన్‌గా మహిళల కోసం మనకు వాళ్ళకి యాస్ యూ నో మహిళలంటేనే మనకు షాపింగ్ వాళ్ళకు. వాళ్ళ కోసం హ్మ్. మనం ఒక ఆల్‌మోస్ట్ 100 స్టాల్స్ చేపిచ్చాము మనము. ఆల్ క్లోతింగ్ అండ్ జ్యువెల్లరీ రిలేటెడ్ వాళ్ళకి షాపింగ్ అండ్ నైస్ ఫుడ్ అండ్ కిడ్స్ కోసము దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్మాల్ సెట్ ఆఫ్ ఈవెంట్స్ బ్రేక్‌ఔట్ రూమ్స్‌లో పెర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మనకు మహిళల కోసం మనము తిరుమల కళ్యాణం చేస్తున్నాము. శ్రీవారి కళ్యాణం చేస్తున్నాము మనము సండే మార్నింగ్.
అండ్ ఆల్సో మనకు మహిళల ఉమెన్స్ ఫోరం ఉంది మనకు. వాళ్ళ వాళ్ళ కోసమని ఉమెన్స్ ఫోరం, డెడికేటెడ్ ఉమెన్స్ ఫోరం ఉంది. అండ్ ఆల్సో మనకు యాజ్ అ ఫ్యామిలీస్ కోసమని మనం మ్యాట్రిమోనియల్ ఒకటి క్రియేట్ చేశాము. మ్యాట్రిమోనియల్ కూడా ఉంది. సో దెర్ ఆర్ బంచ్ ఆఫ్ అదర్ మోర్ యాక్టివిటీస్ విచ్ ఆర్ లైన్డ్ అప్ త్రూ అవుట్ ఫ్రమ్ ఫ్రైడే ఈవినింగ్ నుంచి సండే నైట్ మిడ్ నైట్ వరకు కంటిన్యూస్ ఈవెంట్స్ మహిళలకు, పిల్లలకి, ఫ్యామిలీస్‌కి అందరికీ ఉన్నాయి. సో అలాగే యువత కోసం కూడా ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి సార్ సో యూత్ రూపొందించబోతున్నారు? కోసం మనము అది యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ మనకు స్టార్టప్ వాళ్ళకి ఏదైనా ఎనీబడి హ్యాస్ అన్ ఐడియా, వాళ్ళకి ఏమైనా ఒక కొత్త ఐడియా ఉంది ప్రెజెంట్ చేయాలి, వాళ్ళకి ఏదైనా న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇప్పుడు మీరు చూస్తే లాస్ట్ 15-20 సంవత్సరాల్లో ఎన్ని స్టార్టప్ కంపెనీస్ వచ్చాయి ఇండియాలో కూడా. సో నౌ దిస్ జనరేషన్ ఈజ్ హెడింగ్ టువర్డ్స్ ఇన్వెంటింగ్ న్యూ ప్రోడక్ట్ కానీ, న్యూ ఐడియాస్ కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కోసం ఒక స్టార్టప్ క్యూబ్ పెట్టాము షార్క్ ట్యాంక్ స్టైల్లో. అండ్ ఆల్సో మనం వాళ్ళ కోసం ఒక ఎంటర్టైన్మెంట్ యూత్, ఓన్లీ యూత్ ఎంటర్టైన్మెంట్ 16-23 ఇయర్స్ మధ్యలో యూత్ ఎంటర్టైన్మెంట్ అని నాస్కార్ హాల్ ఆఫ్ ఫేమ్ లో పెట్టాము. అండ్ ఆల్సో బిజినెస్ ఫోరంలో ఎనీ బిజినెస్ ఐడియాస్ వాళ్ళు బిజినెస్ ప్రెజెంట్ చేయాలి, దే వాంటెడ్ టు హ్యావ్ ద ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ ఇన్ దేర్ ప్రోడక్ట్స్ అనుకుంటే కూడా మనం ఒక బిజినెస్ ఫోరం విత్ లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఆర్ కమింగ్ టు హియర్ దేర్ ఐడియాస్ అండ్ పిచ్ దేర్ లైక్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ టు దేర్ ఐడియాస్ అనేది కూడా మనం పెట్టామన్నట్టు. మరి అలాగే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? మనకు కన్వెన్షన్ మొత్తం తెలంగాణనే ఉంటుందండి. కన్వెన్షన్‌లో స్టార్ట్ టు మొత్తం త్రూ ఔట్ ద కన్వెన్షన్‌లో ఆ డెకరేషన్ మొత్తం తెలంగాణ డెకరేషన్ ఉంటుంది. మీకు తెలంగాణ కాకతీయ గాని, చార్మినార్ గాని మీకు ఇట్లాంటి ఏవైనా తెలంగాణ రిలేటెడ్ ఏదైనా మనకు యాన్షియంట్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నీ మనం అక్కడ యాదగిరి గుట్ట గాని ఇట్లాంటియన్నీ మనం పెడుతున్నాము. ఆ డిజైన్స్ అండ్ ఆల్సో మనకు ఫెస్టివల్స్, తెలంగాణ ఫెస్టివల్స్ అన్నీ కూడా మనం దసరా, మనకు బతుకమ్మ, బోనాలు ఇట్లాంటివన్నీ కూడా మనం అక్కడ ప్రెజెంట్ చేస్తాము. అండ్ ఆల్సో మనకు ఆ తెలంగాణ రిలేటెడ్ సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ డాన్స్‌లు గాని, తెలంగాణ సింగింగ్ గాని అవన్నీ కూడా మనము షోకేస్ చేస్తాం అక్కడ. నైస్. మరి పాల్గొనే వారి గురించి మాట్లాడుకుంటే మొదటిసారి టీటీఏ కన్వెన్షన్‌కు వచ్చే వారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్లేస్ టు మేక్ కనెక్షన్స్. అంటే మన తెలంగాణ సంస్కృతి తెలుసుకోవాలి, పిల్లలకి చూపెట్టాలనుకుంటే అదొక గ్రేటెస్ట్ థింగ్ ఉంటుంది. అలాగే మీకు మోర్ కనెక్షన్స్ అంటే ఎప్పుడో మీరు 15-20 ఏళ్ల క్రితం కలిసిన ఫ్రెండ్ కలవచ్చు అక్కడ. లేదా మీరు ఎక్కడో ఫ్యామిలీస్ ఎక్కడో లాంగ్ టైమ్ కలిసిన ఫ్యామిలీస్ కలవచ్చు. లేదా యూ కెన్ మేక్ మోర్ న్యూ కనెక్షన్స్, బిజినెస్ కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ లెర్న్ మోర్ ఎడ్యుకేషనల్ థింగ్స్ లైక్ యాజ్ ఐ సెడ్ హెల్త్, బిజినెస్ గురించి నేర్చుకోవచ్చు, లేదా షాపింగ్ చేసుకోవచ్చు. గుడ్ గ్రేట్ ఫుడ్ ఉంటుంది మనకు. సో అన్ని యాజ్ అ ఫస్ట్ టైమర్ యూ విల్ ఎంజాయ్ లైక్ ద హెల్. అండ్ ఆల్సో మనకి కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, చాలా కల్చరల్ థింగ్స్ ఉంటాయి. గ్రేటెస్ట్ డాన్సెస్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, సింగింగ్ ఉన్నది, కీరవాణి గారి షో ఉంది, థియరీ బ్యాండ్ ఉంది, ఆరెంజ్ స్ట్రీట్ ఉంది, ఫోక్ సింగర్స్ ఉన్నారు. అలా చాలా థింగ్స్ మనం లైన్అప్ చేసాం మనం. మరి రిజిస్ట్రేషన్ చేసిన వారికి ఎలాంటి ప్రత్యేక అనుభవం లభిస్తుంది ఇక్కడ? సో మనకు కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఇస్ రిక్వైర్డ్ అండి. మనం ఈవెంట్ అటెండ్ కావాలంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ కావాలి. అది ఎనీవేర్ ఫ్రమ్ మామూలుగా టికెట్ పర్చేస్ దగ్గర నుంచి యూ హ్యావ్ అ ప్యాకేజెస్ ఉంటాయి. బేస్డ్ ఆన్ అ ప్యాకేజ్ యూ విల్ హ్యావ్ అ హోటల్ అకామిడేషన్, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. లేదా యూ డోంట్ వాంట్, యు ఆర్ అ లోకల్స్ టు షార్లెట్, యూ డోంట్ వాంట్ హోటల్ ఫుడ్ అనుకుంటే, యూ జస్ట్ వాంటెడ్ టు అటెండ్ ద ఈవెంట్ అనుకుంటే ఉంటుంది జస్ట్. సో అలా మనకు రిజిస్ట్రేషన్ కంపల్సరీ కావాలి. రిజిస్ట్రేషన్ అవుతేనే ఈవెంట్ అటెండ్ అవ్వగలుగుతారు. ఓకే. మరి అలాగే టీమ్ అండ్ నాయకత్వాల గురించి మాట్లాడుకుంటే ఈ భారీ ఈవెంట్ విజయానికి పనిచేస్తున్న మీ టీమ్ గురించి చెప్పండి? మా మెయిన్ అంటే మా ఫౌండర్ మల్లారెడ్డి గారు. తనే దగ్గరుండి ఈ ఫండ్‌కి మనకి కన్వెన్షన్ కావాల్సిన ఫండ్‌కి మెజారిటీ సమకూర్చడం తనే చేశారు. అండ్ దెన్ మా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ గారు ఆల్మోస్ట్ ఎవ్రీ డే లాస్ట్ ఒక 6 మంత్స్ నుంచి 12 గంటలు పనిచేస్తారు తనే. తనే కర్మ కర్త క్రియ. తనుంటేనే ఈ కన్వెన్షన్ అనేది సక్సెస్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఈస్ డన్ బై హిమ్. అండ్ ఆల్సో మా ప్రెసిడెంట్ గారు, మా అడ్వైజరీ కౌన్సిల్ కో చైర్ అండ్ అదర్ మెంబర్స్ అండ్ మా ఈసీ టీమ్, మా బీఓడి టీమ్, అండ్ దెన్ మా ఇద్దరు టాప్ కోఆర్డినేటర్స్ నరేన్ అండ్ శేఖర్, అండ్ వాళ్ళ కమిటీ చైర్స్ అండ్ కో చైర్స్ అహర్నిశలు 12-15 గంటలు లాస్ట్ 6 మంత్స్ నుంచి పని చేస్తూనే ఉన్నారు. వీళ్ళందరికీ ఎవ్రీబడి గెట్స్ అ క్రెడిట్, ఎవ్రీ వాలంటీర్ గెట్స్ అ క్రెడిట్. మీకు ఒక 10 పేర్లు మాత్రమే వినబడుతుంటది కానీ 10 పేర్ల వెనక 500 మంది పనిచేస్తేనే ఆ 10 పేర్లు మీకు కనపడతాయి, వినపడతాయి. మరి అధ్యక్షులు నవీన్ మల్లిపెద్ది గారు మరియు టీటీఏ నాయకత్వంతో మీ సమన్వయం ఎలా ఉంది? నేను అసలు ఈ కన్వీనర్ బాధ్యతలు తీసుకోవడం, ఇవి చేయడం కూడా మెయిన్ మా ప్రెసిడెంట్ గారి కోసమే.
హ్మ్. తను మా ప్రెసిడెంట్ అండ్ నా సొంతం బావ. సో అవును. తన గురించే నేను మెయిన్గా నేను టీటీఏలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అండ్ ఆయన నాకు పూర్తి సహకారం అసలు మోర్ దాన్ హిమ్ ఈ గివ్స్ లాట్ ఆఫ్ క్రెడిట్ టు మీ. But because of him and his direction only, I'm doing all the things. And along with him, there are so many people. But he is the one who is doing everything in Charlotte and sitting in Charlotte. ఓకే. మరి అలాగే వాలంటీర్లు ఈ విజయానికి ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు? Um, as I said, like మా చైర్ మెయిన్ అడ్వైజరీ చైర్ ఎంత క్రెడిటో ఆ వాలంటీర్స్ కి అంతే క్రెడిట్ అండి. తను చెప్పిన డైరెక్షన్ లో వాళ్ళు పని చేస్తూ వెళ్తున్నారు. ఏ క్వశ్చన్ అడగకుండా, ఏ కన్సర్న్ రైజ్ చేయకుండా, లిజనింగ్ టు అడ్వైజరీ చైర్ విజయపాల్ గారి డైరెక్షన్ లో మాకు ఆల్మోస్ట్ ఇఫ్ యూ కెన్ సీ లైక్ అరౌండ్ 500 వాలంటీర్స్ యూ 2 months నుంచి అయితే ఎవ్రీ డే 12 to 15 hours పని చేస్తున్నారండి. అండ్ ఇట్స్ అ లాట్ ఆఫ్ థింగ్. యాజ్ ఐ సెడ్, ఒక పెళ్లి చేయాలంటే మనకు ఒక 50-100 మంది పని చేస్తే పెళ్లి అవుతుంది. అలాంటిది ఒక 100-1000 పెళ్లిళ్ళు చేయాలంటే ఎంతమంది చేస్తూ అవుతుంది, ఎన్ని రోజులు చేస్తూ అవుతుందో ఆలోచించండి. సో ఇట్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ బై ఎవ్రీ వాలంటీర్. అంటే క్రెడిట్ టు ఎవ్రీ వాలంటీర్. వితౌట్ దెమ్ దిస్ ఈవెంట్ విల్ నాట్ బి పాసిబుల్. ఓకే. మరి టీటీఏ కేవలం కన్వెన్షన్‌లకి మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోందని విన్నాము. వాటి గురించి చెప్పండి. సో మనము మెయిన్ గా ఫోకస్ టీటీఏకి రెండండి, కల్చరల్ అండ్ సేవ. సేవ మేజర్ ప్రధానంగా మనము చేస్తాము. ఇక్కడ అమెరికాలో మనము ఫుడ్ డ్రైవ్స్ చేస్తాము, బ్లడ్ డ్రైవ్స్ చేస్తాము, హోమ్లెస్ పీపుల్ వాళ్ళకు మనము హెల్ప్ చేస్తాము, క్రిస్మస్ టైంలో హెల్ప్ చేస్తాం. దెర్ ఆర్ సో మెనీ టైమ్స్. మనకు ఎవ్రీ స్టేట్ హ్యాస్ అ చాప్టర్. టీటీఏ లోకల్ చాప్టర్స్ ఉంటాయి. లైక్ డాలస్, నేను డాలస్ నుంచి ఉన్నాను. డాలస్ చాప్టర్, లైక్ అట్లా షార్లెట్ చాప్టర్, న్యూజెర్సీ చాప్టర్, ఫ్లోరిడాలో 3, టాంపా అండ్ మయామి అండ్ జాక్సన్విల్ చాప్టర్స్, సియాటిల్ చాప్టర్, ఎల్ఏ చాప్టర్, అట్లా మనకు చాలా చాప్టర్స్ ఉన్నాయి. అట్లాంటా చాప్టర్. దెర్ ఆర్ సో మెనీ చాప్టర్స్ అండ్ ఎవ్రీబడి డూ లాట్ ఆఫ్ ఈవెంట్స్. సేవా రిలేటెడ్ చాలా చేస్తారు. అంటే సంవత్సరంలో ఒక మినిమం 6 to 7 బిగ్ ఈవెంట్స్ చేస్తారు ఎవ్రీ చాప్టర్. అలాగే మేము ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ ఇండియాలో 1 month మా మొత్తం అడ్వైజరీ టీమ్, మా బోర్డు టీం అందరూ వచ్చి ప్రతి జిల్లాలో వాళ్ళ ఊరు, అంటే ఇప్పుడు నేను ఒకవేళ చేయాలనుకుంటే నా ఊరికి ఏమైనా చేయాలనుకుంటే నేను చేసి వీళ్ళందరినీ తీసుకెళ్లి చేయడము. సో రీసెంట్లీ ఐ డిడ్ ఇన్ మై హోమ్ విలేజ్ ఎల్డర్స్ కి హెల్త్ డ్రైవ్ చేశాము, ఫుడ్ డ్రైవ్ చేశాము వాళ్ళకి. అండ్ అలా చాలా మంది ఎవరి తోచిన మొత్తంలో వాళ్ళ ఊరికి కానీ, వాళ్ళ దగ్గర వాళ్ళ పుట్టిన ప్లేస్ కి కానీ, లేదా వాళ్ళ జిల్లాకు కానీ ఏదో ఒకటి చేయాలని స్కూల్స్ డెవలప్ చేయడం కానీ, టెంపుల్స్ డెవలప్ చేయడం కానీ, లేదా ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి డెవలప్ చేయడం కానీ, ఆర్ఫనేజెస్ కి డెవలప్ చేయడం కానీ, హ్యాండిక్యాప్ వాళ్ళకి డెవలప్ చేయడం కానీ, ఇట్లా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, ఇట్లాంటి చాలా థింగ్స్ మనం చేస్తుంటాం ఎవ్రీ ఇయర్. నైస్ సార్. మరి భవిష్యత్తులో టీటీఏను మరింత బలోపేతం చేయడానికి మీ విజన్ ఏంటి? మెయిన్ గా మాకు ఇంకా చాలా చాప్టర్స్ బిల్డ్ చేయాలండి ఇక్కడ. సో వీఆర్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎవ్రీ స్టేట్. వీ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ ఎవ్రీ స్టేట్. మనకు అందరికీ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేలా, అంటే మనం ఏం చేస్తున్నాం, ఇట్స్ నాట్ జస్ట్ తెలంగాణ అని కాదు, ప్రతి తెలుగు, ప్రతి ఇండియన్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలనేది మేజర్ గా. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనే పేరే, కానీ తెలంగాణతో పాటు అందరికీ సాయం చేయాలనేది మా ఉద్దేశం. అమెరికాలో కానీ, ఇండియాలో కానీ, యాజ్ ఐ సెడ్, తెలంగాణ పీపుల్ అయినా వీ డూ సర్వీస్ ఇన్ అమెరికా ఆల్సో. అట్లా మనకి ఏం తెలంగాణ అంటే తెలంగాణకి చేయాలని కాదు, తెలంగాణ, తెలుగు, అమెరికా మొత్తం అందరికీ మనం సాయం, మన చేతనైనంత సాయం చేయాలనేదే మేజర్. అది అన్ని స్టేట్స్ లో అందరికీ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేలా పెట్టి, మోర్ పీపుల్ ని, మోర్ వాలంటీర్స్ ని తీసుకొని సంవత్సరానికి 2 సార్లు మనం ఇండియాలో పాసిబుల్ అయితే 2 సార్లు మన సేవా కార్యక్రమాలు చేయాలి. అందరి కిడ్స్ కి, ఇక్కడ ఉన్న జనరేషన్ అందరికీ మన కల్చర్ ని అలవాటు చేయాలనేదే మేజర్ ఇంటెన్షన్ అండి. ఓకే. వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే ఈ కన్వెన్షన్ కోసం మీరు వ్యక్తిగతంగా ఎంత సమయం కేటాయిస్తున్నారు? లాస్ట్ 7 months నుంచి నాకు ఇది ఒకటే అండి, కన్వెన్షన్ ఒకటే. దీని హుహు. గురించే పనిచేస్తున్నాను. నో ఫ్యామిలీ, నథింగ్, ఓన్లీ టైమ్ ఈస్ ఆన్ కన్వెన్షన్. ఓహ్! మరి కుటుంబం మరియు కమ్యూనిటీ సేవ మధ్య సమతుల్యత ఎలా నిర్వహిస్తున్నారు?
అంటే కుటుంబానికి దే 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 అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. వాళ్ళకి కూడా మనం చేస్తున్న సమాజ సేవ రేపు ఎప్పుడైనా ఈ సేవ అనేది మనకు మన తెలుగు కల్చర్ ఆర్ మన హిందూ కల్చర్‌లో ఉంటది కదా! కర్మ. సో, మనం ఎంత చేస్తే మనకంత రిటర్న్ వస్తదన్నట్టు. సో, చేసేది సేవ కాబట్టి ఎంత సేవ చేసినా నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది. మై వైఫ్ ఈస్ ఎ డాక్టర్. సో, షీ సపోర్ట్స్ మీ ఎ లాట్ ఆన్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో మాకు నా ఫ్యామిలీ ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎవ్రీబడి లాట్ ఆఫ్ మై ఫ్యామిలీ డాలస్‌లో నాకు వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. డాలస్ టీమ్ ఈస్ వెరీ సపోర్టివ్ ఫర్ ఎవ్రీ ఆఫ్ మై యాక్షన్. సో, అలా నాకు అలాగే నా బిజినెస్ పార్ట్నర్స్ కూడా నాకు ఫుల్ సపోర్టివ్‌గా ఉన్నారు. సో, దే ఆర్ ఆల్ ఎంకరేజ్డ్ మీ టు డూ ఆల్ దీస్ థింగ్స్. మరి ఈ జర్నీలో మిమ్మల్ని ఎక్కువగా ప్రేరేపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరు? నన్ను ఎక్కువగా ప్రేరేపించిన వ్యక్తి అంటే మల్లారెడ్డి గారు మా ఫౌండరు. అండ్ దెన్ మా బావ నవీన్ మల్లిపెట్టి గారు. ఓకే. సో, లాస్ట్ ఫ్యూ క్వెషన్స్ ఉన్నాయి. దాంట్లో మొదటిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కుటుంబాలకు మీ ఆహ్వానం ఏమిటి? అందరూ రావాలి. అందరూ ఇక్కడ వచ్చి ఎంజాయ్ జేయాలి. మంచిగా లైక్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రపంచం మొత్తం అందుకే ఇండియాలో గూడా చాలా మందిని మనం ఇన్విటేషన్ ఎందుకిచ్చామంటే వి వాంటెడ్ టు షో దెమ్ మన అమెరికాలో గూడా తెలంగాణ కల్చర్‌ని ఎలా చూపెడతాము. మనకి ఎలా మనం ఒకరికొకరు తోడు సపోర్ట్ చేసుకుంటాము అనేది చూపెట్టాలనేదే మన మేజర్ ఇంటెన్షన్. అండ్ వచ్చిన ప్రతి ప్రజలకు ప్రతి పీపుల్ ఇన్ ఫ్రమ్ అక్రాస్ ద అమెరికా మనకెవరు వచ్చినా వాళ్ళందరికీ సపోర్ట్ జేయాలనేదే మన మేజర్ ఇంటెన్షన్. మరి సాక్షి టీవీ, యూఎస్ వన్ టీవీ ప్రేక్షకులకు మీ ప్రత్యేక సందేశం ఏమిటి? సో, ఐయామ్ ఎ వెరీ బిగ్ ఫాలోవర్ ఆఫ్ సాక్షి అండి. నేను మొదటి నుంచి నేను చాలా ఆహ్, లైక్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా వీరాభిమానిని నేను. సో, నాకు ఫస్ట్ నుంచి కూడా నేను ఐ వాస్ ఎ వెరీ బిగ్ ఫాలోవర్ ఆఫ్ సాక్షి టీవీ విచ్ ఆర్ జెన్యూన్‌లీ ప్రొవైడింగ్ ఎ న్యూస్ చ లాస్ట్ 10, 11 ఇయర్స్ నుంచి కూడా నేను ఐయామ్ ఫాలోయింగ్ వెరీ రెగ్యులర్‌లీ. సో, నాకు మెయిన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మీ దగ్గర నుంచి సాక్షి టీవీ దగ్గర నుంచి ఏంటంటే ఇదే కంటిన్యూ చేయండి. ఇలాంటి మంచి వార్తలే ప్రజలకి అందేలా చేయండి. కంటిన్యూ ద సేమ్ థింగ్, సేమ్ మోటివేషన్ అండ్ మోటివేట్ లైక్ మీ, మోటివేట్ మెనీ మోర్ పీపుల్. అండ్ యాజ్ త్రూ సాక్షి అందరు సాక్షి ప్రేక్షకులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి అందరూ రండి. మా ఆహ్వానం ఇదే ఆహ్వానం అనుకోని తప్పకుండా రండి. అటెండ్ ద ఈవెంట్, మేక్ ద ఈవెంట్ సక్సెస్‌ఫుల్. మీకోసమే ఈ ఈవెంట్ చేస్తున్నాం. తప్పకుండా అందరూ రావాలనేది నా కోరిక. ఓకే. సో, ప్రవీణ్ గారు వి హావ్ అ స్మాల్ ఫన్ సెగ్మెంట్ ర్యాపిడ్ ఫైర్ క్వెషన్స్. తొందరగా ఆన్సర్ చేస్తే ఫన్ కూడా ఉంటది. సో, హావ్ ఫ్యూ Yeah. క్వెషన్స్ అవి కూడా కంప్లీట్ చేసినట్టు అయితాయి. ఇస్ ఇట్ I, ఓకే? I wish I do. Yeah, please go ahead. యెస్. సో, ఒక్క పదంలో టీటీఏ. My heart. ఫాంటాస్టిక్. కన్వెన్షన్ అంటే మీకు గుర్తొచ్చే మొదటి పదం? కన్వెన్షన్ అంటే గుర్తొచ్చే మొదటి పదం అంటే నా సాక్రిఫైస్. మీకు ఇష్టమైన తెలంగాణ పండుగ? బతుకమ్మ. మీరు ఎక్కువగా ఆస్వాదించే టీటీఏ కార్యక్రమం? మెయిన్లీ స్టార్ట్అప్ బికాస్ ఐఎమ్ ఏ బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్. స్టార్ట్అప్ ఈస్ వాట్ ఐ విల్ లుక్ ఫర్. ఓకే. మరి ఈ కన్వెన్షన్‌ను 3 పదాల్లో చెప్పాలంటే? రండి, మంచి ఎంజాయ్ చేయండి. హ్యాపీగా విత్ మోర్ ఫ్రెండ్స్‌తోని వెళ్ళండి. ఓకే. మీకు అత్యంత స్ఫూర్తినిచ్చిన నాయకుడు ఎవరు? మల్లారెడ్డి గారు. మరి ప్రతి తెలుగు కుటుంబానికి మీ ఒక్క సందేశం? తెలుగు కుటుంబానికి సందేశం కంటిన్యూ అవర్ కల్చర్ అండ్ మేక్ ద ఇండియా ప్రౌడ్. ఫాంటాస్టిక్. థాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి టీటీఏ 2026 మెగా కన్వెన్షన్ విశేషాలను మా ప్రేక్షకులకు పంచుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కన్వెన్షన్ ఘన విజయం సాధించాలని ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ మహా కన్వెన్షన్ ని మరింత విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అలాగే మీరు ఆసక్తికరమైన ప్రత్యేక ఇలాంటి ఈవెంట్లు మళ్ళీ చేస్తుండాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లాట్. థ్యాంక్స్ ఎ లాట్.